హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీనివాస్, లెక్చరర్ ఇన్ మ్యాథమెటిక్స్. ఈ వీడియోలో మనం బెర్నౌలీస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. సో దీని యొక్క స్టాండర్డ్ ఫామ్ ఏ విధంగా ఉంటుంది అంటే dy బై డిఎక్స్ ప్లస్ py ఈక్వల్స్ టు q ఇంటూ y పవర్ n. దీనికంటే ముందు లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ నేర్చుకున్నాం. దాని స్టాండర్డ్ ఫామ్ ఏ విధంగా ఉంటుంది అంటే dy బై డిఎక్స్ ప్లస్ py ఈక్వల్స్ టు q అంటే ఈజ్ ఈక్వల్ టు అవతల y టర్మ్స్ మనకి ఇక్కడ కనబడవు. సో ఇక్కడ మనకి y టర్మ్స్ కనబడతాయి. ఇంకో డిఫరెన్స్ ఏంటంటే y పవర్ 0 ఉన్నా కూడా అది లీనియర్లోకి మారిపోద్ది. y పవర్ 1 ఉన్నా కూడా అది వేరియబుల్ సపరంలోకి మారిపోద్ది. ఇక్కడ మనకి y పవర్ 2 కానీ y పవర్ 3 కానీ డాష్ 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 సో ఆన్ ఉన్నప్పుడు మాత్రమే బెర్నౌలీస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో కన్వర్ట్ చేసి మనం దాన్ని సాల్వ్ చేస్తాం. ఇది సాల్వ్ dy బై డిఎక్స్ ప్లస్ xy ఈక్వల్స్ టు xy క్యూబ్ అని ఇచ్చాడు. ఏదైతే లాస్ట్ టర్మ్ y పవర్ 3 అని ఇచ్చాడో దాంతోనే ఈక్వేషన్ టోటల్ ని డివైడ్ చేస్తాం. 1 బై y క్యూబ్ dy బై dx ప్లస్ xy బై y క్యూబ్ ఈక్వల్స్ టు xy పవర్ 3 బై y క్యూబ్. దీనికి ఇది క్యాన్సిల్ అయిపోద్ది. మిగిలింది మనకి y పవర్ మైనస్ 3 dy బై dx ప్లస్ xకి yకి y క్యాన్సిల్ అయితే ఇంకో 2 ఉంటాయి. 1 బై y పవర్ 2 ఇంటూ x ఈక్వల్స్ టు x. ఇప్పుడు నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టెప్, ఇక్కడ డివైడ్ చేశాక ఇవి మిగిలినాయి కదా మనకి. ఇక్కడే ప్రతి ప్రాబ్లంలో బెర్నౌలీస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో మనకి ఇక్కడ ఏదైతే y టర్మ్స్ ఉంటాయో వాటిని మనం ఏం చేస్తామంటే v అనుకుంటాం. పుట్ y పవర్ మైనస్ 2 ఈక్వల్స్ టు v. 1 బై y పవర్ అంటే y పవర్ మైనస్ 2 అని రాసేసాను. ఇప్పుడు దీన్ని v ఎప్పుడైతే అనుకుంటామో ఇప్పుడు dy బై dx కూడాను v లో కన్వర్ట్ అవ్వాల్సి ఉంటుంది. సో దీన్ని డెరివేటివ్ చేస్తాం. ఇప్పుడు మనం d బై dx ఆఫ్ y పవర్ మైనస్ 2 ఈక్వల్స్ టు d బై dx ఆఫ్ v. సో ఇది ఎలా ఉంది ఫార్ములా? d బై dx ఆఫ్ x పవర్ n కదా. సో n ఇంటూ x పవర్ n మైనస్ 1 కాబట్టి మైనస్ 2 ఇంటూ y పవర్ మైనస్ 2 మైనస్ 1 ఇంటూ dy బై dx వస్తుంది ఇక్కడ ఈక్వల్స్ టు dv బై dx. సో దీన్ని క్యాలిక్యులేషన్ చేస్తే మైనస్ 2y పవర్ మైనస్ 3 dy బై dx ఈక్వల్స్ టు dv బై dx. ఈ మైనస్ 2 టర్మ్ ని నేను ఏం చేస్తున్నా అంటే ఈక్వల్ టు అవతలి పంపిస్తున్నాను ఈ మైనస్ 2 టర్మ్ ని. సో ఎందుకంటే ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి, దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఇక్కడ దీన్ని అబ్జర్వ్ చేస్తే మనం సేమ్ y పవర్ మైనస్ 3 dy బై dx ఉంది కాబట్టి దాని ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయొచ్చు. కాబట్టి మైనస్ 2ని మనకి ఇక్కడ అవసరం లేదు, అటు పంపించేస్తున్నాను నేను. y పవర్ మైనస్ 3 dy బై dx ఈక్వల్స్ టు మైనస్ 1 బై 2 dv బై dx. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈ 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా నేను. మనం ఏదైతే టర్మ్స్ అనుకున్నామో v ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తాను, ఇది కూడా సబ్స్టిట్యూట్ చేస్తాను. సో మైనస్ 1 బై 2 dv బై dx ప్లస్ vx ఈక్వల్స్ టు x. దీన్ని v అనుకున్నాం కదా, v సబ్స్టిట్యూట్ చేశాను. ఇక్కడ మనకి లీనియర్ ఫామ్లో కన్వర్ట్ అవ్వాలి. ఇది లీనియర్ ఫామ్లో కన్వర్ట్ అవ్వాలి అంటే ఇక్కడ ఈ టర్మ్ అవసరం లేదు మనకి, ఈ కోఎఫిషియంట్ ఉండదు లీనియర్ ఫామ్లో. సో నేనేం చేస్తున్నా అంటే మైనస్ 2తో మొత్తం ఈక్వేషన్ మల్టిప్లై చేస్తాను. మైనస్ 2 ఇంటూ మైనస్ 1 బై 2 dv బై dx ప్లస్ మైనస్ 2 ఇంటూ vx ఈక్వల్స్ టు మైనస్ 2 ఇంటూ x. సో ఇది మైనస్ 2 క్యాన్సిల్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోద్ది. dv బై dx మైనస్ 2x v ఈక్వల్స్ టు మైనస్ 2x. దిస్ ఈస్ ఎ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ వీలలో లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇది. సో దీన్ని కంపేర్ చేద్దాం. కంపేరింగ్ విత్ dv బై dx ప్లస్ pv ఈక్వల్స్ టు q. సో vని వదిలిపెడితే ఇక్కడ
విని వదిలిపెట్టేస్తే మనకి p వాల్యూ ఏమైంది, p ఈక్వల్స్ టు -2x అండ్ q ఈక్వల్స్ టు కూడా -2x వచ్చింది. సో ఇప్పుడు మనము ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ IF ఈక్వల్స్ టు e పవర్ ఇంటిగ్రల్ p dx ఈక్వల్స్ టు e పవర్ ఇంటిగ్రల్ -2x dx. So it equals to e power -2 constant integral x dx. It equals to e power -2 into x square by 2. So 2 to cancel, e power minus x square వస్తుంది IF. జనరల్ సొల్యూషన్ కి ఫార్ములా రాయాలి. మరి జనరల్ సొల్యూషన్ కి ఫార్ములా, జనరల్ సొల్యూషన్ ఇక్కడ వీలలో ఫార్మ్ కాబట్టి ఇది v ఇంటూ IF ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ IF ఇంటూ q ఇంటూ dx ప్లస్ c. మరి v అంటే ఏంటి, స్టార్టింగ్ టర్మ్ v కూడా ఉంది కదా, v ఏదైతే అనుకున్నామో ఆ v ని కూడా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. v అంటే ఏముంది ఇక్కడ, y పవర్ -2 ఇంటూ IF ఏమొచ్చింది, e పవర్ -x స్క్వేర్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ e పవర్ -x స్క్వేర్ ఇంటూ q -2x ఇంటూ dx ప్లస్ c. దీన్ని సాల్వ్ చేయగలిగితే మనకు ఆన్సర్ అయిపోయినట్టు. సో e పవర్ -x స్క్వేర్ బై y స్క్వేర్ ఈక్వల్స్ టు ఇక్కడ ఏదైతే x స్క్వేర్ ఉందో, x స్క్వేర్ టర్మ్ ఉందో దీన్ని నేను t అనుకుంటా. x స్క్వేర్ -x స్క్వేర్ ఈక్వల్స్ టు t, derivative of -x square equals to derivative of t minus 2x dx equals to dt. సో ఇక్కడ ఏదైతే ఉందో ఈ టర్మ్ ప్లేస్ లో మనం dt సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఇంటిగ్రల్ e పవర్ t, దీన్ని t అనుకున్నాం కాబట్టి t ఇంటూ dt ప్లస్ c, e పవర్ -x స్క్వేర్ బై y స్క్వేర్ ఈక్వల్స్ టు e పవర్ t అంటే e పవర్ t ప్లస్ c, e పవర్ -x స్క్వేర్ బై y స్క్వేర్ ఈక్వల్స్ టు e పవర్ మరి t అంటే -x స్క్వేర్ ప్లస్ c. ఈ y ని అట్లా రాసిద్దాం, e పవర్ -x స్క్వేర్ ఈక్వల్స్ టు y స్క్వేర్ ఇంటూ e పవర్ -x స్క్వేర్ ప్లస్ c. దిస్ ఇస్ ద ఆన్సర్. ఈ y స్క్వేర్ తో డివైడ్ చేయాలి మనం, సేమ్ మళ్ళీ y స్క్వేర్ తో డివైడ్ చేయాలి. 1/y స్క్వేర్ dy బై dx ప్లస్ y tan x divided by y square equals to y square secant x by y square. So y square get cancel, y power -2 dy by dx plus ఇక్కడ కూడా సేమ్ y క్యాన్సిల్ అయిపోద్ది, 1/y tan x equals to secant x. సో 1 సేమ్ మళ్ళీ సేమ్ ప్రాసెస్, మీరు మిస్ అవ్వకూడదు. ఈ 1/y ని v అనుకోవాలి. 1/y ఈక్వల్స్ టు v. సో y పవర్ -1 ఈక్వల్స్ టు v, దీన్ని డెరివేటివ్ చేయాలి. d బై dx ఆఫ్ y పవర్ -1 ఈక్వల్స్ టు d బై dx ఆఫ్ v. సో -1 y పవర్ -1 dy బై dx ఈక్వల్స్ టు dv బై dx. సో minus y power -2 dy by dx equals to dv by dx. సో ఈ మైనస్ మనకు అవసరం లేదు, ఇక్కడ చూడండి దీంట్లో ఇక్కడ మైనస్ అవసరం లేదు కాబట్టి మైనస్ నాట్ రాస్తా నేను. y పవర్ -2 dy by dx ఈక్వల్స్ టు -dv by dx. సబ్స్టిట్యూట్ చేద్దాం, ఇక దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే ఎలా చేంజ్ అవుతుంది, ఇది -dv by dx ప్లస్ v, దీని ప్లేస్ లో నేను v సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, tan x ఈక్వల్స్ టు secant x. సో మైనస్ తో మల్టిప్లై చేస్తే ఎలా చేంజ్ అవుతుందంటే dv బై dx మైనస్ tan x ఇంటూ v ఈక్వల్స్ టు secant x అవుతుంది అది. నెక్స్ట్ దీన్ని కంపేర్ చేయాలిగా, కంపేరింగ్ విత్ dv by dx plus pv equals to q. So p equals to minus tan x
అండ్ క్యూ ఈక్వల్స్ టు మైనస్ సీకెండ్ ఎక్స్. సో ఇప్పుడు ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఐఎఫ్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఇంటిగ్రల్ పీడిఎక్స్ ఇట్ ఈక్వల్స్ టు ఈ పవర్ ఇంటిగ్రల్ మైనస్ టాన్ ఎక్స్ into dx it equals to e power minus integral tan x into dx it equals to e power minus log sec x it equals to e power log of sec x whole power minus 1. So if equals to secant x whole power minus 1 వస్తుంది. దీన్ని 1 by sec x అని రాయొచ్చు మనం. जनरल सॉल्यूशन की फार्मूला చూడండి. ఇక जनरल सॉल्यूशन की फार्मूला v into if equals to इंटीग्रल if into q into dx plus c. మరి v అంటే ఏంటి? v అంటే ఏం తీసుకున్నాం మనం? 1 by y into if మనకి ఏమొచ్చింది? 1 by secant x equals to ఇంటీగ్రల్ 1 by secant x into q మనకి ఏమొచ్చింది? మైనస్ secant x into dx plus c. సో ఈ 1 by sec ని నేను cos అని రాస్తాను. cos x by y ఈక్వల్స్ టు sec x గెట్ క్యాన్సిల్. మైనస్ ఉంది చూడండి, ఆ మైనస్ ని ముందుకు రాస్తున్నాను. ఇంటిగ్రల్ 1 dx. సో cos x డివైడెడ్ బై y ఈక్వల్స్ టు మైనస్ x ప్లస్ c. సో cos x ఈక్వల్స్ టు y నటు పంపించేస్తున్నాను. y ఇంటూ minus x plus c. This is the answer. Thanks for watching.